అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. మరి నిజంగా ఒకళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళి ఆ రాయితీలు పొందే అవకాశం ఉంటుందా, ఉపశమనం పొందే అవకాశం ఉందా లేదా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అఫ్సన్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు హైకోర్టుకు వెళ్ళినంత మాత్రాన ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉందంటారా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తూ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ఒక పదజాలం వాడతారు. ఏ ఎమ్మెల్యే అయినా శాసనసభ నియమాలకు శాసనసభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాను అని చెప్పని ఎనీ సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంటే సభకి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. వాటికి ఎవరైనా కట్టుబడాల్సిందే. సభ నిర్వహణ జరిగేదే అంటే గత 75-77 సంవత్సరాలుగా ఆ ముందల స్పీకర్లు ఆ ముందు జరిగిన సమావేశాల్లో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా నిర్ణయాలు చేశారు, ఏ విధంగా రూలింగ్ ఇచ్చారు అన్న ప్రాతిపదిక మీద సభలు జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి లోబడి సభ నిర్వహణ జరుగుతుంది. ఇవాళ ఆయన తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అన్న కారణంగా తాను సభకు హాజరు కాకపోగా తన శాసనసభ్యుని కూడా హాజరు కానివ్వటం. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని అంటే మరి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సభలో ఎవరైనా ఎండ్ ఆఫ్ ది డే నెంబర్ గేమ్. అవును, అందరూ అన్ని రాజకీయ పక్షాలు ప్రజలను అప్రోచ్ అవుతారు, వాళ్ళ అభ్యర్థుల్ని పోటీకి నిలబెడతారు. ప్రజామోదం ఎవరికి ఎక్కువగా దక్కితే వాళ్ళు అధికారంలోకి వస్తారు, ఎవరు తక్కువగా దక్కితే వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర వస్తుంది. అయితే ఇక్కడ మల్టిపుల్ పార్టీ వ్యవస్థ మనది. ఒక 5-6 పార్టీల నుంచి ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలరైజేషను 2 పక్షాల మధ్య పరిమితమైంది. గతంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉండేది మనకు ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు మొన్నటి 2014 నాటి తెలంగాణ అసెంబ్లీ కూడా చూసుకుంటే టీఆర్ఎస్ ఉండేది, తెలుగుదేశం ఉండేది, కాంగ్రెస్ ఉండేది, బహుజన్ సమాజ్ ఉండేది, బహుజన్ సమాజ్ పార్టీ ఉండేది, ఎంఐఎం ఉండేది, బీజేపీ ఉండేది, సిపిఐ ఉండేది, సిపిఎం ఉండేది, వైసీపీ ఉండేది. 9 పార్టీలు ప్రాతినిధ్యం వహించాయి. అటువంటి పరిస్థితుల్లో మరి అధికార పక్షం కాకుండా ఇన్ని ప్రతిపక్షాలు ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ గారో ప్రభుత్వమో లేదు, ఎవరికి కొంచెం నోరు పెద్దదయ్యి కొంచెం కండబలం ఎక్కువ ఉంటే వాళ్ళు కొట్లాడేసుకొని ఈ ప్రధాన ప్రతిపక్షం సీటు మాది అంటే అది రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయం కాదు. రాజ్యాంగానికి లోబడి తీసుకునే నిర్ణయం ఏంటి? సభ సంఖ్యాబలంలో 1/10 షేర్ ఆఫ్ ది స్ట్రెంగ్త్. అంటే 175 మంది అసెంబ్లీ సంఖ్యాబలం ఉంది. అందులో 10వ వంతు అంటే 17.5, 18 మంది శాసనసభ్యుల సంఖ్యాబలం ఎవరికి వస్తే వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రాతిపదికే కదా పోయినసారి మరి తెలుగుదేశం పార్టీ 23 శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. తెలుగుదేశం పార్టీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఉంది. అక్కడ జనసేన పార్టీ నుంచి కూడా ఒక శాసనసభ్యుడు ఉన్నారు ఆ టెన్యూర్లో. తర్వాత రోజుల్లో ఆ జనసేన శాసనసభ్యుడు టీడీపీ నుంచి ఇంకో 4 వైసీపీలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీకి 19 మంది ఉన్నారు. ఒకనాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీ పక్షాన్ని నుంచి ఇంకొక 4గురిని నేను లాగేశాను అని అంటే నీకున్న ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోద్ది అన్నారు. అంటే ప్రధాన ప్రతిపక్షం అనేది సంఖ్యాబలం ప్రాతిపదిక మీదగానే వచ్చింది అనేది ఆయన అడ్మిట్ అయినట్టే కదా. ఆఖరికి తెలంగాణ అసెంబ్లీలో కూడా 2018-23 మధ్యకాలంలో 19 మంది శాసనసభ్యులతోటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా బట్టి విక్రమార్క గారు ఎంపికైతే, బహుశా నేను అనుకోవటం బట్టి విక్రమార్క గారు ఆయన ఎంపికైతే తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి 12 మంది ఫిరాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 7గురికి పరిమితమైనప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా పోయింది. ఎంఐఎంకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆయా సభలో. అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది సంఖ్యాబలం ప్రాతిపదిక మీద దక్కేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంఖ్యాబలం లేదు. లేకుండా ఆయన ఏం చేస్తున్నారు? స్పీకర్ గారిని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వస్తా, స్పీకర్ గారిని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని మీరు ఆదేశించండి అని చెప్పని హైకోర్టుకి వెళ్తున్నారు.
హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో గత ఫిబ్రవరి 5వ తారీఖు రోజు స్పీకర్ గారు ఒక రూలింగ్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఈ సంఖ్యాబలం ప్రాతిపదిక మీద ఎంపిక జరుగుతుంది తప్ప స్పీకర్ ఇష్టాల మీద ఆధారపడి తీసుకునే నిర్ణయం కాదు. స్పీకర్గా నేనైనా సభ సాంప్రదాయాలకి నియమాలకి కట్టుబడే నిర్ణయం వెలువరించాలి. సభ సాంప్రదాయాలు కట్టుబాట్ల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా కట్టబెట్టడం సాధ్యం కాదు అని చెప్పారు. దాని మీద మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు ఆయన. మీరు స్పీకర్ గారిని ఆదేశించండి, స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ మీద స్టే ఇవ్వండి అని చెప్పని, నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి తీరాలి అని చెప్పని న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నారు. ఇక్కడ దీనికి అంతటికీ ఒక ప్రధాన కారణం కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ఆయనకి 11 ఇచ్చారు ప్రజలు అని అంటే ఆయన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో కూడా గుర్తించడానికి గౌరవించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2014 నాడు 67 స్థానాలతో ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ప్రజలే అప్పచెప్పారు ఆయనకి. 2019 నాడు 151 స్థానాలతో తిరుగులేని ఆధిక్యతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి పదవి బాధ్యతను ఆయనకి అప్పచెప్పారు ప్రజలు. అదే ప్రజలు 2024 ఎన్నికల్లో ఆయనకి 11 స్థానాలకే పరిమితం చేశారు అన్నప్పుడు అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు 164 స్థానాలతో మీరు పాలించండి అని చెప్పిన ఎన్డీఏ కూటమికి బాధ్యత అప్పచెప్పినా మీకు 11 ఇస్తున్నాం, ఈ 11 తోటే మీరు కొనసాగండి అని చెప్పని ప్రజల నుంచి తీర్పు ఏది వ్యక్తమైతే దానికి కట్టుబడి వాళ్ళ వ్యవహార శైలి ఉండాలి. ప్రజలు ఆ విధమైన తీర్పు ఇచ్చినప్పుడు వైసీపీ పార్టీ శాసనసభ పక్షం దానికి లోబడే, ప్రజలు ఇచ్చిన తీర్పుకి లోబడే వాళ్ళ కార్యాచరణ ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలి, వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే సహజంగా వాళ్ళు సాధారణ శాసనసభ్యులు, అసెంబ్లీ లోపలికి కొన్ని అంటే వెహికల్స్ లోపలికి వెళ్ళటానికి వీటికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, శాసనసభ అధిపతి స్పీకర్ గారు వాళ్ళ వెహికల్స్ ఒక గేట్లో కూడా వెళ్తాయి. మంత్రివర్గ సహచరులు వీళ్ళు ఒక గేట్లో కూడా వెళ్తారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది వాళ్ళ గేట్లో కూడా వెళ్తారు. ఇక్కడ సాధారణ పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గేట్ నెంబర్ 4 దగ్గర అక్కడ వరకు వెహికల్లో వచ్చి అక్కడ దిగి 4 అడుగులు నడుచుకొని అసెంబ్లీలోకి రావాలి. ప్రజలు ఆయనకి ఇచ్చిన తీర్పు అదే. కానీ శాసనసభ్యులు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి బాబు కాస్త మా నాయకుడు కారు లోపల వరకు ఎలో చేయండి. చంద్రబాబు నాయుడు గారు జాలి తెలిసి నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అని చెప్పని కారు లోపల వరకు ఎలో చేశారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా సహజంగా ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటే ఆయనకి అవకాశం దక్కుద్ది. లేరు అనుకున్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మంత్రివర్గం తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయన పేరు క్రమంలో ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలి. ఈయన వై కదా లాస్ట్లో వస్తుంది. వాళ్ళ శాసనసభ్యులు బాబు మా వాడు అప్పుడు దాకా ఉండాలంటే కష్టం, కాస్త మంత్రివర్గం అవ్వగానే మా వాడిని తీసుకోండి అని చెప్పని అడిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సరే పొమ్మని చెప్పని అవకాశం ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవులు స్వీకరించడానికి ముందు 14-19 మధ్య శాసనసభాపతిగా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఆయన అసెంబ్లీ కార్యాలయానికి సంబంధించిన కొద్దిపాటి ఫర్నిచర్ తన దగ్గర ఉంది అని చెప్పని, నా దగ్గర స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ ఉంది, దీన్ని మీరు తీసుకెళ్ళండి, లేదు అని అంటే దీని విలువ ఎంతో లెక్క కడితే నేను డబ్బులు పే చేస్తానని చెప్పని లేఖ రాసినా కూడా ఆ లేఖను పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఫర్నిచర్ దొంగతనం చేశాడు అని చెప్పని ఆయన మీద ఆరోపణలు మోపి వేధింపులకు గురి చేసి పోలీస్ కేసులు పెట్టి చివరికి అంతిమంగా 9 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 6 సార్లు నెగ్గి సుదీర్ఘకాలం మంత్రిగా విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసిన ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితులు సృష్టించారు. మరి అంతటి వేధింపుల ద్వారా ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి నుంచి దిగిపోయి ఇవాళ 2024 జూన్ 4 ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. జూన్ 12 కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఇవాళ మనం 25 సెప్టెంబర్ 24లో ఉన్నాం. అంటే
సంవత్సరం 3 నెలల 12 రోజులు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగి. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ప్రభుత్వ ధనంతో 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ వేయించుకున్నాడు ఆయన. దానికి ప్రభుత్వానికి ఛార్జీలు పే చేయాల, ప్రభుత్వం కూడా ఐరన్ ఫెన్సింగ్లు తీయటం కానీ ఆయన ఇంట్లో ఫర్నిచర్ కానీ బయటికి తెచ్చే ప్రయత్నం చేయాల. మరి ఇంతటి ఉదార స్వభావం ఆయన మీద ప్రదర్శిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు, అరే నాకు యోగ్యత లేకపోయినా నా కారు లోపల దగ్గర రానిస్తున్నారు, నాకు యోగ్యత లేకపోయినా నన్ను ముందు ప్రమాణ స్వీకారం చేయనిచ్చారు, నాకు యోగ్యత లేకపోయినా నా ఇంట్లో ఫర్నిచరు ఉండనిస్తున్నారు అని చెప్పని ఆయన ప్రభుత్వం పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శించడంలా ఆయన ఏమంటున్నాడు, ఊరకబెట్టినమ్మా నీ మొగుడితో పాటు పెట్టు అన్నట్టుగా, అరే నాకు ఇవన్నీ కల్పించారు కదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. నీకు యోగ్యత లేదని చెప్పని చెప్తే వింటారా? యోగ్యత లేనప్పుడు నన్ను లోపల దాకా ఎందుకు రానిచ్చారు? యోగ్యత లేనప్పుడు నన్ను ఎందుకు ముందు ప్రమాణ స్వీకారం చేయించారు? యోగ్యత లేనప్పుడు నా ఇంటికి ఐరన్ ఫెన్సింగ్ లేని ఎందుకు ఇస్తున్నారు? కాబట్టి ఇచ్చేయండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను సభకు వస్తా. దీని దగ్గర ఏం చర్చ జరుగుతుంది? మరి మీరు సభకు రావట్లా, జీతభత్యాలు ఎట్లా తీసుకుంటున్నారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న కూడా ఏంటి అంటే, మీకు సేవకులుగా మేము 5 సంవత్సరాల పాటు మీ ప్రతినిధులుగా శాసనాల రూపకల్పనలో మేము ప్రాతినిధ్యం వహించి శాసనసభ్యులుగా కొనసాగుతామని చెప్పని ఎన్నికల్లో పోటీ చేసి మీకు సేవకులుగా ఉంటామని ప్రతి ఓటర్కి ముఖలిత హస్తాలతో ప్రార్థన చేసి వేడుకుంటే దయదలిచి ప్రజలు ఓటేస్తున్నారు. ఆ ఓటు వేయబడి అధికారం దక్కిన తర్వాత, ఆ ప్రతినిధులకు ఎంపికైన తర్వాత ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి సేవ చేయటం కోసం ప్రజలు వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఉత్త జీతాలే కాదు, వీళ్ళ రక్షణకు ఒక గన్మెన్ ఇస్తున్నారు, వీళ్ళ వాహనాలకు అలవెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ మొబైల్ ఫోన్లకి బిల్లులు ప్రజలు కట్టిన పన్ను నుంచే కడతా ఉన్నారు, వాళ్ళకి క్వార్టర్ సౌకర్యం కలిగిస్తూ ఉన్నారు, వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇన్ని సౌకర్యాలు ప్రజల నుంచి వాళ్ళకి సమకూరుస్తూ ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యాలయాలు, పైగా వాళ్ళ వ్యక్తిగత పిఏలు, సిబ్బందిని అన్నింటినీ కూడా ప్రజలు కట్టిన పన్ను నుంచి వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నప్పుడు, వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళు సభకి సమావేశాలకు హాజరు కానప్పుడు ఈ ఖర్చు ప్రజలు ఎందుకు భరించాలి? ఇవాళ ఈ ఛానల్లో మీరు జాబ్ చేస్తున్నారు, ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చో లేదు ఇంకేదైనా అత్యవసర పనిలో ఉండి 1 రోజు 2 రోజులు లీవ్ అడిగితే మీకు శాలరీ లాస్ లేకుండా లీవ్ ఇస్తారు. కానీ ఏదైనా కాంటుబడి సిచ్యుయేషన్ అయితే, అర్థం చేసుకోదగ్గ కారణం ఉంటే 1 వారం 10 రోజులు మీ యాజమాన్యం మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటుంది. మీరు కనీసం యాజమాన్యానికి ఇన్ఫామ్ చేయకుండా, యాజమాన్యం అనుమతి తీసుకోకుండా, నెలల తరబడి మీరు మీ విధులకు హాజరు కాకుండా, వాళ్ళకి సంజాయిషి ఇవ్వకుండా, నాకు జీతం మాత్రం సక్రమంగా సకాలంలో ఇవ్వాలి అని చెప్పని, లేదు జీతం మాత్రం మీరు ఏదో ఒక మార్గంలో మీరు డ్రా చేసుకుంటూ ఉంటుంటే, మీరు ఇక్కడ డ్యూటీ చేయకుండా బయోమెట్రిక్ దగ్గర తంబేసేసి మీరు బయటికి వెళ్ళిపోయి, నాకు జీతం నా తంబు రిజిస్టర్ అయింది కాబట్టి నాకు జీతం ఇవ్వాలి అని అంటే మీ సంస్థ మిమ్మల్ని కన్సిడర్ చేస్తుందా? కానీ వీళ్ళు శాసనసభ లాబీల్లోకి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టేసి మాకు జీతం ఇవ్వమంటున్నారు, జీతం తీసుకుంటున్నారు. గత సంవత్సరం 3 నెలలుగా గుడ్డి అంటే గుర్రం గుడ్డిదైనా కూడా దానాకి కొదవలేదు అన్నట్టుగా ఆ గుర్రం పనిచేయట్లా, ఆ గుర్రం వల్ల ప్రయోజనం లేదు. కానీ టైంకి దానా తప్పట్ల, దానికి పరిచర్యలు చేయడానికి సిబ్బంది జీతాలు తప్పట్ల, కానీ ఆ గుర్రం వల్ల యజమానికి ఏ ప్రయోజనం ఉండట్ల. వీళ్ళు కూడా వాళ్ళ చేత ఎంపిక కాబట్టి ఆ ప్రజలకు ప్రజాప్రతినిధులుగా వీళ్ళు ఉపయోగపడట్లా, కానీ ఆ ప్రజలు కట్టిన పన్నుల నుంచి మాత్రం అన్ని సౌఖ్యాలు పొందుతూనే ఉన్నారు. ఇది చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతూ ఉంది. ప్రజల్లో వీళ్ళ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు వీళ్ళు కనుక మనల్ని సభకు హాజరు కావట్లేదని డిస్క్వాలిఫై చేస్తే మనమే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు. అంటే ఏం చెప్తారు ప్రజల దగ్గరికి వెళ్ళి? మీరు మమ్మల్ని గెలిపించి పంపించారు, మేము సభకు మాత్రం హాజరు కాలేదు, మళ్ళీ మాకు ఓట్లేమని చెప్పని అడుగుతారా? అడిగితే ప్రజలు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారా? వీళ్ళని మళ్ళీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అసంబద్ధ అవగాహన రాహిత్యపు ఒంటెద్దు పోకడ నిర్ణయ పర్యవసానం వాళ్ళ పార్టీ శాసనసభ్యుల భవిష్యత్తు కూడా పండుగ పెడతా ఉన్నారు. ఇవాళ ఈయన తీసుకుంటున్న నిర్ణయ పర్యవసానం రేపటి రోజున ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి మళ్ళీ సుదీర్ఘకాలం ప్రజల అభిమానాన్ని చోరగొంటూ మళ్ళీ ఎన్నిక కావాలని ఆశ ఉన్న ఏ నాయకుడికి భవిష్యత్తునైనా సరే రాజకీయంగా వాళ్ళకి ఆ భవిష్యత్తు లేకుండా చిదిమేస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి
ఆ పార్టీ అంతర్గతంగా వాళ్ళు విశ్లేషించుకోవాల్సి ఉంది. పరిస్థితులు పరిణామాలు బట్టి మనం ప్రజలకు లైబుల్, ప్రజల చేత ఎంపిక కాబడ్డాం. మన నాయకుడు అవగాహన రాహిత్యపు నిర్ణయ పర్యవసానం ఆయన పదవుల కోసం, ఆయన హోదా కోసం అని చెప్పని ఇవాళ మనందరి భవిష్యత్తు పణంగా బయటపడుతున్నప్పుడు మనం ఎందుకు బలిపశులుగా మారాలని చెప్పిన విఘ్నత వాళ్ళు ప్రదర్శిస్తారా, లేదా ఆయనతో పాటు ఆత్మహత్యా సదృశమైన నిర్ణయం వాళ్ళు కూడా తీసుకొని రాజకీయంగా వాళ్ళ పతనాన్ని వాళ్ళే నిర్దేశించుకుంటారనేది ఆ పార్టీ శాసనసభ్యులు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది అప్సన్ రాజేష్ గారి అనాలిసిస్. చూస్తున్నానండి మనం టీవీ.